హాయ్ గైస్, ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ విషయం మీద చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరు బీ కేర్ఫుల్గా అయితే వినండి. అర్జపల్లి విలేజ్లో కొన్ని రోజులుగా డెంగ్యూ అనే జ్వరం ఎంత డేంజర్ఫుల్గా ఉంది. సో కొంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఇంకొంతమంది మెడికల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. కొంతమంది ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ వస్తారు. అయినా సరే అర్జపల్లి పంచాయతీలో అయితే డెంగ్యూ అనే జ్వరం చాలా డేంజర్ఫుల్గా ఉంది. సో నేను చెప్పేది ఏమంటే, ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా, జ్వరం వచ్చింది అంటే నార్మల్గా మనం వెళ్ళేసి సోప్లో ట్యాబ్లెట్లు తీసుకుంటాం, లేదంటే చిన్న చిన్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళేసి మెడిసిన్ తెచ్చి యూజ్ చేస్తున్నాం. అప్పుడు కూడా మనకు జ్వరం తగ్గదంటే కంపల్సరీ మనం వెళ్ళేసి బ్లడ్ చెకప్ చేసుకోవాలి. డెంగ్యూ అనే దోమ మోస్ట్లీ మార్నింగ్ టైం అవుట్ లేదంటే ఈవినింగ్ టైం అవుట్ వచ్చి కుట్టుద్ది. సో ఆ దోమ మనకు కుట్టిందంటే, డెంగ్యూ మనకు పాజిటివ్ వచ్చిందంటే మనకు తెలియకంటే మన బాడీలో ప్లేట్ లెవెల్స్ అయితే చాలా తగ్గిపోతాయి, మన ప్రాణాలు పోయే అంతగా. సో దానివల్లే మనము బ్లడ్ చెకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే, డెంగ్యూ అనే దోమ మంచినీటిలోనే ఎక్కువగా ఉంటుంది. సో అలాగనేసి మురికి నీటిలో అనేసి కాదు, ప్రతి దగ్గర ఉంటుంది. మేబీ అది ఎక్కువ మంచినీటిలోనే ఉంటుంది. అలాగా వర్షం వచ్చింది, మన ఇంటి దగ్గర వాటర్ స్టాక్ అయిపోయింది, నెక్స్ట్ డే ఆ దోమ అక్కడికి కంపల్సరీగా అటెండ్ అవ్వద్ది. దాంట్లోనే పిల్లలు పుట్టించే అవకాశం ఉంది. దెన్ ఇంకొక విషయం ఏంటి తెలుసా, మనము కొబ్బరికాయ యూజ్ చేసి పడేస్తాం కదా, దాంట్లో వర్షం నీరు పడేసి దాంట్లో కూడా డెంగ్యూ దోమ ఉండే అవకాశం ఉంది. సో ఇలాంటివి చిన్న చిన్న విషయాలు కొంచెం కేర్ఫుల్ అంటే ఉన్న సిచ్యువేషన్కి కేర్ఫుల్ తీసుకోండి. లేదంటే మనకు కూడా డెంగ్యూ జ్వరం వచ్చే డెంగ్యూ దోమ మనకి కొట్టే అవకాశం ఉంది. మరొకటి, మన హౌస్ అరౌండ్గా, మన ఇల్లు అరౌండ్గా మొత్తం క్లీన్నెస్ మెయింటెనెన్స్ చేయండి. దెన్ మన విలేజు సైడ్లో ఉండే డస్ట్ అండ్ మురికి నీరు కూడా కొద్దిగా మనకి మంచిగా ఉంచండి. అక్కడ మొత్తం బ్లీచింగ్ ఈ టైప్ వేస్తే మనకి డెంగ్యూ అనే దోమ, మనకి డెంగ్యూ అనే ఫీవర్, డెంగ్యూ అనే జ్వరం మన నుంచి దూరం అవుద్ది. సో ప్రతి ఒక్కరు బీ కేర్ఫుల్గా ఉండండి. ఏదేమైనా సరే మీకు జ్వరం వచ్చింది 1 and 2 days నుంచి జ్వరం తగ్గదంటే మీరు కంపల్సరీ వెళ్ళేసి మంచి మెడికల్లో బ్లడ్ చెకప్ చేసుకోవడమే ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు జీవితం అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమంటే, డెంగ్యూ నుంచి బీ కేర్ఫుల్గా ఉండండి.